హాయ్ ఫ్రెండ్స్, డీజే మినీ 3 డ్రోన్ అప్డేటింగ్ వచ్చింది. ఆ అప్డేటింగ్ ఎలా చేయాలని ఇప్పుడు నేను చేస్తాను, మీరు చూడండి. ముందుగా డ్రోను అండ్ రిమోట్ రెండు ఆన్లో పెట్టుకోవాలా. అలా ఆన్లో పెట్టుకున్న తర్వాత రిమోట్ కంట్రోల్కి వెళ్తాం. రిమోట్ కంట్రోల్లో లాస్ట్లో ఒక 3 డాట్స్ ఉన్నాయి చూడండి, అనగా 3 చుక్కలు. వాటిని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ లాస్ట్లోనే అబౌట్ ఉంటుంది చూడండి, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత బ్లూ కలర్ సింబల్ చూడండి, చెకింగ్ ఫర్ అప్డేటింగ్ అని, అది క్లిక్ చేయాలి. ఒకవేళ మనకి ఏమైనా అప్డేటింగ్ వచ్చుంటే కంపల్సరీ అప్డేటింగ్ అవుతుంది అనమాట. ముందుగా ఏం చేయాలంటే మనకి ఇంటర్నెట్ కనెక్టింగ్ కావాలి. మొబైల్ నుంచి కానివ్వండి, హాట్స్పాట్ కానివ్వండి, ఏదైనా మనకి ముందుగా ఇంటర్నెట్ కనెక్టింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అది అప్డేటింగ్ అవుతుంది అనమాట. కాబట్టి నేను ముందుగా ఇంటర్నెట్ కనెక్టింగ్ చేస్తున్నాను చూడండి. నా దగ్గర వైఫై లేదు, మొబైల్ నుంచి ఇంటర్నెట్ కనెక్టింగ్ చేశాను. చేసిన తర్వాత ఇంటర్నెట్ ఎంత స్పీడ్గా వస్తే అంత తొందరగా డౌన్లోడింగ్ అవుద్ది అనమాట. ఇది దగ్గర దగ్గర 1 జీబీ ఉన్నది. మినిమం 1 జీబీ ఉన్నదంటే 10 నిమిషాలైనా టైం తీసుకుంటుంది. ఆల్రెడీ లోడింగ్ అవుతుంది. మనం తొందరపడకంటే కాస్త వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేస్తే లోడింగ్ కంప్లీట్ అయిపోద్ది. లోడింగ్ అయినప్పుడు ఏంటంటే డ్రోన్లో లైట్స్ వేరే సింబల్స్ మారడం కానీ, లేదంటే ఇలాగ లైటింగ్ మాత్రం కొంచెం మారుతూ ఉంటుంది. లోడింగ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా రిమోట్ కంట్రోల్ అప్లోడింగ్ అయిపోతుంది. అప్లోడింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయి ఆన్ అవుతుంది. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది చూడండి. మనం అప్డేట్ చేయడం మెయిన్ కారణం ఏంటంటే కొత్త వెర్షన్స్ ఏదైనా వస్తే, కొత్త సెట్టింగ్స్ కానీ, కొత్త వీడియో క్లిప్స్ కానీ ఏమైనా కొత్త వచ్చినాయంటే మనకి బాగా ఉపయోగపడతాయి అనమాట. అది కారణంగా ఇవి అప్డేట్ చేయాలి. మొబైల్ కానివ్వండి, లేదా ఎయిర్ బడ్స్ కానివ్వండి, ఏవైనా సరే అప్డేట్ చేసుకుంటే కొత్త వెర్షన్స్ ఏమైనా వస్తే అందులోకి అప్లోడింగ్ అయితే మనం యూజ్ చేసుకున్నప్పుడు స్పీడ్గా వర్కింగ్ అవుద్ది. దానికి మెయిన్ అప్డేట్ చేయడం అవుతుంది. ప్రతి దానికి, దీనికని కాదు, ప్రతి దానికి అప్డేట్ చేసుకోవడం మంచిది. డ్రోన్స్ కానీ, మొబైల్ కానీ, ఎయిర్ బడ్స్ కానీ, ల్యాప్టాప్ కానివ్వండి, ఏదైనా సరే మన వాడే ఎలక్ట్రిక్ వస్తువులు కంపల్సరీ అప్డేట్ చేసుకుంటే స్పీడ్గా వర్కింగ్ అవుతాయి, కొత్త వెర్షన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ అప్డేట్ చేయకపోతే ఆ పాత వెర్షన్స్లోనే అలాగ ఉండిపోద్ది. చూడండి, ఆల్రెడీ అప్డేట్ క్లియర్ అయిపోయి ఆల్రెడీ ఫస్ట్ ఎలాగ ఉందో అలాగ వచ్చింది. నేను ఆల్రెడీ గోటింగ్ ప్లైన్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే అక్కడ ఫస్ట్ మీకు 3 డాట్స్ అని చెప్పాను కదా, అది క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన తర్వాత ఆ వెర్షన్ నెంబర్ వస్తుంది అనమాట. ప్రతి వెర్షన్కి ఒక్కో నెంబర్ ఉంటుంది. ఏ వెర్షన్ ఏదండి ఆ వెర్షన్ మనం చెక్ చేసుకోవాలి. అంటే డ్రోన్కి ఒక వెర్షన్ ఉంటుంది, రిమోట్ కంట్రోల్కి ఒక వెర్షన్ ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే ఓన్లీ రిమోట్ కంట్రోల్లోనే అప్డేటింగ్ అయిపోద్ది, అంటే కంట్రోల్లోనే అప్డేటింగ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి అయితే డ్రోన్, రిమోట్ రెండు అప్డేట్ చేయాలి. నాకు తెలిసి రెండు అప్డేట్ చేసుకుంటే బెస్ట్. రెండిట్లోని దీంట్లో ఉంది, దానికి వెళ్తే దాంట్లో ఉంది, దీనికి వస్తుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. కంపల్సరీ మీరు కూడా వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. డ్రోన్ అప్డేటింగ్ వస్తే కంపల్సరీ అప్డేట్ చేసుకోండి, మరీ చెప్తున్నాను. ఎందుకంటే డ్రోన్ ఎక్కడైనా వర్కింగ్ సరిగ్గా అవ్వకపోతే కంపల్సరీ అప్డేట్ చేస్తేనే వర్కింగ్ అవుద్ది. మళ్ళీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి అయిపోయిన తర్వాత. ఏమో మళ్ళీ ఇంకో కొత్త వెర్షన్స్ వచ్చి ఉంటుందేమో, అది కూడా చూసుకోవాలి కదా. మీరు ఫ్లై చేసే ముందు కంపల్సరీ డ్రోన్ చెప్తూ ఉంటుంది అప్డేటింగ్ అని. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. అప్డేటింగ్ చూసారు కదా ఎలా చేశానో, మీరు కూడా అలాగే డ్రోన్ అప్డేట్ చేయండి. డ్రోన్ అనే కాదు, ల్యాప్టాప్ కానివ్వండి, ఎయిర్ బడ్స్ కానీ, ఏవైనా సరే కంపల్సరీ అప్డేటింగ్ వస్తే కంపల్సరీ అప్డేట్ చేసుకోండి. అలాగైతే స్పీడ్గా వర్కింగ్ అవుద్ది. కొత్త వెర్షన్స్ ఏమైనా వచ్చా మీకు బాగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.